ఏమన్నయ్యా బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నా? బాగున్నానన్నా. ఏమ్మా ఇటు వచ్చినవా? అన్నా నువ్వు ఇంటికాడ లేవని నీ దగ్గరకు వచ్చానన్నా రాఖీ కట్టడానికి. సాయంత్రం ఇంటికి రామ్మా, ఇంటికాడ కడుతుగానే. మధ్యాహ్నం ఊరి పోతానన్నా, అందుకే ఇప్పుడు కట్టడానికి వచ్చాను. అవునమ్మా, సరే అయితే కట్టమ్మా. తమ్ముడు నీకు రాఖీ కట్టొచ్చా? ఎవరమ్మా నువ్వు రాఖీ కడతానంటున్నావు? తమ్ముడు ఈ మధ్య మా తమ్ముడు చనిపోయాడు, రాఖీ కట్టడానికి ఇప్పుడు వాడు గోలు లేడు. నేను నా తమ్ముడు అనుకుంటున్నాను, నీకు రాఖీ కట్టొచ్చా తమ్ముడు? వెళ్ళవమ్మా వెళ్ళు, మీలాంటి చాలా మంది చూసినాం గానీ అందరు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య ఇది. తమ్ముడు ప్లీజ్ తమ్ముడు, నా బాధను అర్థం చేసుకొని రాఖీ కట్టించుకో తమ్ముడు. అక్క ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్తావా వెళ్ళవా? అమ్మా ఒకసారి ఇట్రామ్మా. ఏందన్నా పిలిచినారు? నా గట్టమ్మా రాకి. అమ్మా నీ అన్నలు అంటూనమ్మా, నా గట్టమ్మా రాకి. సరే అన్నా. అన్నా నేను ఎంతో మందిని అడిగానన్నా రాఖీ కడతానని, కానీ నా చేత ఎవరో కట్టించుకోలేదన్నా. మీకు చాలా థ్యాంక్స్ అన్నా, నా చేత మీరు రాఖీ కట్టించుకున్నందుకు. దాంట్లో ఏముందమ్మా, నువ్వు కట్టింది రాకే కదమ్మా. ఒక నిమిషం ఇట్రామ్మా. ఏం మనిషిరా నువ్వా? ఆమె రాకే కదా కడతానండి, నీ ఆస్తి ఏమన్నా అడిగిందా? నీకు అక్కాచెల్లి లేరా? ఒక ఆడపిల్ల వచ్చి రాఖీ కడతానంటే అంత తెలుసారా నీకు? ఇప్పటికన్నా మారండి రా రామా. అక్క ఒక నిమిషం ఆగండి అక్క. ఏంటి తమ్ముడు? సారీ అక్క, అప్పుడు ఏదో టెన్షన్ లో ఉండి అలా మాట్లాడినాను. నాకు అక్క చెల్లి ఎవరు లేరక్క. రాఖీ కడితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు అక్క. నాకు కట్టక్క రాఖీ. సరే తమ్ముడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను అంగడికి వెళ్ళి రాఖీ తీసుకొని వస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.